ఈరోజు మనం ఒక తమాషా అయిన సామెత గురించి చెప్పుకుందాం. సహజంగా చాలామంది గాడిద గుడ్డు, కంకరపాసు ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటారు. అసలు ఆ గాడిద గుడ్డు అనేది ఎలా వచ్చింది? గాడిద గుడ్డు, కంకరపాసు అది వాడుకలోకి ఎలా వచ్చింది? ఏంటి అనేది మనం చూద్దాం. మనం అనేక సినిమాల్లో గూడా ఈ కామెడీ సినిమాల్లో గాని ఇట్లా వీటిలో గూడా ఒక సినిమాలో గిరిబాబు అంటుంటాడు గాడిద గుడ్డు అని. ఆ సినిమాల్లోకొచ్చిన తర్వాత ఇట్లాంటి పదాలు ఇంకొంచెం పాపులర్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంటాయి. అయినా గాని అసలు గాడిదలేంటి? గుడ్డు పెట్టేదేంటి? గాడిదలు పిల్లలకి గదా జన్మనిస్తాయి. గాడిద పిల్లలు పుడతాయి. కానీ గుడ్డేంటి? గాడిద గుడ్డేంటి? అసలు గాడిదనేది గుడ్డు పెడుతుందా? అనేక డౌట్‌లు. అబ్బా! ఇదేదోలే అని జెప్పి మనం తేలిగ్గా తీసి పారేస్తాం. నువ్వు జెప్పేదంతా ఒక కట్టు కథలా ఉంది. నేను నమ్మను. ఇలాంటిగా తీసేసే విషయాల్లో గాడిద గుడ్డు అని కొట్టి పారేస్తూ ఉంటాం. అంటే గాడిద పెట్టిన గుడ్డు ఎంత నిజమో నువ్వు చెబుతుంది గూడా అంతే నిజం అని సింపుల్‌గా మనం కొట్టి పారేస్తూ ఉంటుంటాం. అయితే దీని గురించి ఒక తమాషా కథ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం మన భారతదేశాన్ని ఒక బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు గదా! అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఒక బ్రిటిష్ దొరగారు మంచి తుఫాన్‌లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఆయన సముద్రం వెంట వస్తూ చివరికి మన దేశంలోని కొచ్చిన్ రేవు చేరుకున్నారంట. సరే ఈయన కొచ్చిన్ రేవు చేరుకున్నారు. అయితే మరి దొరగారు వస్తున్నారంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర గూడా మన తెలుగు వాళ్ళు కొంతమంది, అలాగే మలయాళీ వాళ్ళు గానియండి, తమిళ్ వాళ్ళు గాని కొంతమంది అక్కడ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే సరే మరి దొరగారొస్తున్నారు. ఆయన్ని మరి రిసీవ్ జేసుకోవాలి. అలా రిసీవ్ జేసుకోవాలి అనే విషయంలో ఆయనేం జేస్తారంటే, పొయ్యి తుఫాన్‌లో ఆ దొరగారి దగ్గరికి వెళ్తారు. సరే ఆయన్ని రిసీవ్ జేసుకున్నారు. అంతా యోగక్షేమాలు అయ్యింది. అయితే మన తెలుగు ముఖ్యుడనమాట. అందులో ఆయన దగ్గర పోయి రిసీవ్ చేసుకుందామని జెప్పి ఒక తెలుగతను ఎళ్తారు. అయితే ఈ లోపల మనకి ఇంగ్లీష్ అంతగా రాదు గాబట్టి ఎవరో నలుగురు, ఐదుగురిని కనుక్కొని ఆయన్ని రిసీవ్ జేసుకోవడానికి వెళ్తున్నాను. ఏ విధంగా ఎళ్ళాలి? ఏ విధంగా అడగాలి? అని జెప్పి అడిగితే ఆయన సరే అని జెప్పి కొంచెం ఇంగ్లీష్ వచ్చినోళ్ళు చెప్పారు. ఆయన దగ్గరికెళ్ళి హౌ డిడ్ యూ కమ్ సార్ అని అనాలని, ఇట్లా ఆయనకి హౌ ఆర్ యూ సార్ అని ఇట్లా అడగాలని జెప్పి చెప్పారు. సరే మనోడు పోయి ఆ దొరగారిని రిసీవ్ చేసుకొని హౌ డిడ్ యూ కమ్ సార్ అని అడిగాడు. దానికి ఆ దొరగారు ఏం చేశారంటే గాడ్ ద గుడ్ కాంక్వీర్ ద పాస్ అని చెప్పాడట. అంటే ఆయన ఏం చెప్పారంటే ఓ గాడ్ ద గుడ్ కాంక్వీర్డ్ ద పాస్. అయితే మన మేధావికి ఏమర్థమైందంటే గాడ్ ద గుడ్ అనేది ఏమన్నా గాడిద గుడ్లాను, కాంక్వీర్ ద పాస్ అనేది కంకర్ పాస్ లాగానే అర్థమైంది. ఇక బయటికి వచ్చి అందరికీ కూడా ఏంద్రా ఎలా దొరగారిని తీసుకొచ్చావు ఏందంటే గాడిద గుడ్డు కంకర పాసు అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా మనోడు చెప్పాడు. అంటే ఈ తుఫాన్ నన్ను ఏం చేయగలదు గాడిద గుడ్డు కంకర పాసు అని ఆయన అన్నట్టుగా ఇక్కడ ఉన్న జనాలందరికీ కూడా చెప్పారనమాట. దాంతోటి అట్లా ఈ గాడిద గుడ్డు కంకర పాసు అనే సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది.